హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్గా చేసుకునే స్వీట్ క్యారెట్ రవ్వ లడ్డూని చేసి చూపించబోతున్నాను. ఇప్పటి వరకు మీరు చాలా రకరకాల స్వీట్లు తినే ఉంటారు, కానీ ఇలాంటి స్వచ్ఛమైన ఇష్టమైన స్వీట్ని మాత్రం తిని ఉండరు. ఈ స్వీట్ చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఈ క్యారెట్ రవ్వ లడ్డూని ట్రై చేయండి. ఈ స్వీట్ తిన్న ప్రతి ఒక్కరికి డెఫినెట్గా నచ్చుతుంది. ఇప్పుడు క్యారెట్ రవ్వ లడ్డూని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: చెక్కు తీసి సన్నగా తరిమి పెట్టుకున్న 250 గ్రాముల క్యారెట్, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1.5 కప్పు చక్కెర, 1 కప్పు పాలు, 1 కప్పు బొంబాయి రవ్వ. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది కొద్దిగా వేడి అయిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసి అందులో 1 కప్పు బొంబాయి రవ్వ వేసి కొంచెం ఎరుపు రంగు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వేయించాలి. అలా వేయించిన బొంబాయి రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి, సన్నగా తరిమిన 250 గ్రాముల క్యారెట్ వేసి బాగా వేయించాలి. ఇలా బాగా వేయించడం వల్ల క్యారెట్ టేస్టీ ఫ్లేవర్ వస్తుంది. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వేయించాలి. ముందుగా నెయ్యిలో వేయించి పక్కన పెట్టిన బొంబాయి రవ్వని ఇందులో వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలుపుతూ ఉండడం వల్ల క్యారెట్ మరియు రవ్వ రెండూ కూడా నెయ్యిలో బాగా కలిసి చాలా మధురమైన టేస్ట్ వస్తుంది. ఇలా చక్కగా కలిపిన తర్వాత ఇందులో 1 కప్పు పాలు, 3 కప్పుల నీళ్లు పోసి బాగా ఉడికించాలి. అవసరం అనుకుంటే 2 కప్పుల పాలు, 2 కప్పుల నీళ్లు పోసి హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవచ్చు. బాగా ఉడికిన తర్వాత 1.5 కప్పు చక్కెర వేసి కలుపుతూ ఉండాలి. ఇలా ఉండలు కట్టకుండా మీడియం ఫ్లేమ్ మీదనే కలుపుతూ క్యారెట్ రవ్వ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించాలి. అలా ఉడికించిన మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకొని చల్లారే వరకు పక్కన పెట్టాలి. క్యారెట్ రవ్వ లడ్డు మిశ్రమం చల్లారిన తర్వాత చిన్న సైజులో లడ్డూలుగా చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఆ లడ్డూల పైన నానబెట్టిన బాదం ముక్కల్ని పెట్టుకొని ఈ స్వీట్ని తింటూ టేస్ట్ని ఎంజాయ్ చేయడమే. మీరు కూడా మీ ఇంట్లో ఈ స్టైల్లో క్యారెట్ రవ్వ లడ్డూని చేసి పెట్టండి. ఈ స్వీట్ని తిన్న ప్రతి ఒక్కరూ ఇంకో లడ్డు కావాలి అని అంటూ మిమ్మల్ని తీయగా పొగుడుతారు. ఈ స్వీట్ మీకు నచ్చినట్టయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి.